కాకినాడ నగరంలో కాకినాడ రూరల్ సర్పవరం ప్రాంతంలో ఇవాళ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జన్మదిన వేడుకలు జరుపుకోవడం, అదేవిధంగా ఇవాళ విశ్వకర్మ జయంతి కూడా పెద్ద ఎత్తున మనమందరం కూడా స్వీట్ కేక్ కట్ చేసి ఆనందం తెలియజేసుకుంటున్నాం. నరేంద్ర మోడీ గారి పాలన ప్రజా ఆకర్షణ పాలనని, ప్రతి కుటుంబం అభివృద్ధి కావాలని కోరుకునేటటువంటి అనేక అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టడమే కాకుండా అన్ని వర్గాల అభివృద్ధి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ ధ్యేయంగా ముందుకెళ్తుంది. ఇవాళ 70 సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులందరికీ కూడా ఆయుష్మాన్ భారత్ యొక్క పథకాన్ని ఇంప్లిమెంట్ చేసి ప్రతి వ్యక్తికి 5 లక్షల రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్ కానీ ఎక్కడ వైద్యం చేయించుకున్నా ₹1 కట్టకుండా ఆరోగ్యం సంబంధించినటువంటి కార్డు చూపించి ఇంటికి వచ్చేటటువంటి అవకాశం కల్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మనందరం కూడా జన్మదిన శుభాకాంక్షలు చెప్పడమే కాదు, ఈ ప్రభుత్వానికి జేజేలు చెప్పవలసిన అవసరం ఉందని చెప్పి చెప్తున్నాను. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఈ మధ్య మాట్లాడుతున్నటువంటి విషయాలు, మొన్న పార్లమెంట్ లో హిందువులను అవమానపరుస్తూ మాట్లాడటమే కాకుండా ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల కోసం కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ గారు ఒక రాజకీయ పార్టీగా భారతదేశంలో ఉన్నారా, లేక భారతదేశం కాకుండా ఈ విదేశాల నాయకుడిగా కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నాడా అనేటువంటి విషయం ఇవాళ ప్రశ్నిస్తున్నాం మనం ఆంధ్రప్రదేశ్ నుంచి. నిజంగా రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించాలంటే హిందువులకి క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉంది. రెండోది, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ రిజర్వేషన్ పొందినటువంటి ప్రజలందరూ కూడా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా కాకపోతే రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ గారిని దేశ ప్రజలు బహిష్కరణ చేసే విధంగా ప్రజలు చైతన్యం చేస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీని తెలియజేస్తాం. ధన్యవాదాలు.